Praise the Lord. Good morning to everyone. ఈనాటి బైబుల్ క్లాస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం ముకుందాపురం నుండి దేవుని వాక్కుని మీకు అందించడంలో ఆనందిస్తున్నాం. కథోలిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా కథోలిక విశ్వాసములో బైబుల్ నాలెడ్జ్లో అధికముగా ఎరిగి దేవుని మహిమ కొరకు జీవించుటకు ఈ బైబిల్ క్లాస్ని మేము నడిపిస్తున్నాం. కనుక ఇప్పుడు వరకు మనం 20 క్లాసెస్ ముగించుకొని ఉన్నాము. ఈనాడు 21వ క్లాస్. మనం నేర్చుకోపోతున్న అంశం డెవిల్స్, దెయ్యం, సైతాను. ఈ టాపిక్కే మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లోతుగా మనం ఈరోజు చదువుపోతున్నప్పుడు చాలా విషయం మనం తెలుసుకోపోతున్నాం. క్రైస్తవ బిడ్డలుగా, కథోలిక బిడ్డలుగా మనం కథోలిక సంఘం ఏమీ నేర్పిస్తుందో, మన పోపు గారి ద్వారా మనకు వసగపడుతున్న సత్యం ఏమిటో దాని ప్రకారమే మన క్రైస్తవ జీవితం ఉండాలి. కనుక ఈరోజు డెవిల్స్ అని అంశముతో ఈ బైబిల్ క్లాస్ని మనం వినపోతున్నాం. కనుక బైబిల్ నోట్ పెన్ను కూడా దయచేసి తీసుకోండి. బైబిల్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రద్ధ వహించి దీన్ని వినండి. ఈ క్లాసెస్ని బైబిల్ గ్రూప్లో ఉన్నవారికి మాత్రం కాదు, కథోలిక క్రైస్తవులు అందరికీ కూడా దీనిని మేము అర్పిస్తున్నాము. కనుక దైవ జ్ఞానములో ఎరగాలని ఆశపడుతున్నవాడు, విశ్వాసములో అధికంగా ఎరగాలని ఆశపడుతున్నవారు ఈ క్లాస్ని మీరు భక్తితో పాల్గొనవచ్చు. టేక్ ఇట్ సీరియస్ టు లెర్న్ అబౌట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. 21వ చాప్టర్లో మనం చూడబోతున్న ఒక అంశం ఏమనగా దెయ్యములు, డెవిల్స్. దేవుడు ఉన్నాడు విశ్వసిస్తున్నాం. దెయ్యం ఉందా? ఈ ప్రశ్నకి ఈరోజు మనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దానికి మొట్టమొదటిగా బుక్ ఆఫ్ విజ్డమ్, సాలమోన్ జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 23 నుండి 24వ వచనం. బుక్ ఆఫ్ విజ్డమ్ చాప్టర్ 2 verses 23 to 24. For God formed human beings to be imperishable. In the image of his own nature he made them. But by the envy of the devil, death entered the world, and they who are in his possession experience it. నరుడిని సర్వదా కలకాలము జీవించాలని ఉద్దేశంతోనే దేవుడు సృష్టించాడు. కానీ పగ వలన, అసూయ వలన మరణం అన్నది మనిషి జీవితంలో వచ్చినది, ఈ భూమికి వచ్చినది. ఎవరెవరు శరీరంలో ఉన్నారో, ఎవరెవరు ఈ మరణం వలన పీడింపబడుతున్నారో వారికి ఇది అర్థం అవుతుందని ఆ పుస్తకంలో రాయబడి ఉన్నది. కనుక ఈరోజు దెయ్యములు, డెవిల్స్, ఈ చాప్టర్లో మొదటి ప్రశ్న, వాట్ ఈస్ అ డెవిల్? దెయ్యం అంటే ఏమిటి? వాట్ ఈస్ అ డెవిల్? దెయ్యం అంటే ఏమిటి? టైటిల్ పెట్టుకోండి. అ డెవిల్ ఆర్ డీమన్ ఇస్ అ స్పిరిచువల్ బీయింగ్ generally identified today with an evil being. దెయ్యం కానీ సైతాను కానీ మనం చెప్తున్న ఈ పదం, ఈ విషయం దేని గురించి అంటే అది ఒక ఆత్మ, దుష్ట ఆత్మ. ఇప్పుడు సాధారణంగా మనం దెయ్యంని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ పదంని వాడుకుంటున్నామంటే దుష్ట ఆత్మ. Almost all people of antiquity believed in the existence of these beings, attributing to them a variety of powers. ఆది నుండి ఇప్పుడు వరకు
ఈ దెయ్యంని కూర్చి అందరూ మ్యాక్సిమం అందరూ కూడా నమ్ముతున్నాం. వేరు వేరు పేరుతో మనం పిలుస్తున్నాం. వేరు వేరు అనుభవం ద్వారా దీన్ని మనం నమ్ముతున్నామని ఇంట్రడక్టరీ వర్డ్. డెవిల్ ఆర్ డీమన్ ఇస్ ఎ స్పిరిచువల్ బీయింగ్ జనరలీ ఐడెంటిఫైడ్ టుడే విత్ అన్ ఈవిల్ బీయింగ్. కీడు చెయ్యం ఒక దుష్ట శక్తి, దుష్ట ఆత్మ. ఈ దెయ్యం అనేది, సైతాన్ అనేది కీడు చెయ్యం ఒక దుష్ట ఆత్మ. ఇది మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద డెవిల్. రెండవది ప్రశ్న, వాట్ డస్ ద ఓల్డ్ టెస్టమెంట్ టీచ్ అస్ అబౌట్ ద డెవిల్స్. ఈ సైతానులను కూర్చి, దెయ్యములను కూర్చి పాత నిబంధన ఏం చెప్తుంది? మీరు వినండి, అదే సమయం నోట్స్ కూడా తీసుకోవాలి. There is no formal teaching in the Old Testament about the devils. We can only learn from certain references what the people thought about these beings. పాత నిబంధనలో దెయ్యం, సైతాన్ అని సరిగా ఎక్కడ కూడా చెప్పబడలేదు. కానీ జరిగిన విషయమును అర్థం చేసుకుంటున్న వ్యక్తుల ద్వారా వారు ఏమంటున్నారు, ఏమి అనుకుంటున్నారు, ఈ దుష్ట ఆత్మ అంటే వారు ఏమి తలస్తున్నారన్నది మనం చూడవచ్చు. దానిలో మొదటి పాయింట్, ఇన్ ద ఎర్లీ పీరియడ్ ఆఫ్ ఇస్రాయల్స్ హిస్టరీ లిటిల్ ఈస్ సెడ్ ఆఫ్ దెమ్ బికాస్ ద రిలీజియస్ లీడర్స్ ఫియర్డ్ ద పీపుల్ వుడ్ అడాప్ట్ ద సూపర్స్టిషియస్ ప్రాక్టీస్ ఆఫ్ దేర్ నైబర్స్ ఇన్ దిస్ రికార్డ్. ఇస్రాయేల్ ప్రజల జీవితంలో పరిపాలించిన, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన గురువులు కానీ, దేవుని సత్యమును కూర్చి బోధిస్తున్న వారు కానీ ఈ దెయ్యంని కూర్చి అధికంగా వారికి చెప్పలేదు మాట. ఎందుకనగా అన్యులు, వేరువేరు జాతికి చెందినవాడు దెయ్యంని చాలా నమ్మి భయపడి మూఢ నమ్మకం, దెయ్యంని వెళ్ళగొట్టటకు లేదంటే దెయ్యం దగ్గర రాకుండా ఉండటకు, దెయ్యమును సంతోషపరచుటకు బలి సమర్పించుకొని పిల్లలను చంపేసుకొని ఎన్నెన్నో మూట నమ్మకాలు వారి మధ్యలో ఉండినది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో కూడా అట్లాంటి మూట నమ్మకం రాకూడదని దెయ్యం అని ఒక పదమును పాతకాలంలో ఉపయోగించకుండా దేవుని కూర్చి అధికంగా మాట్లాడాడు మాట. ఇట్ ఈస్ పాసిబుల్ హవెవర్ that some kind of demon is presupposed in the language of Psalm 91 verse 5-6 where terror, pestilence and plagues are mentioned. కీర్తన 91:5-6 వచనంలో మనం చూస్తున్న ఒక కార్యం, దావీదు రాజా పాత నిబంధనలో కీర్తన 91లో ఇట్లాంటి పదమును ఉపయోగించి ఉన్నాడు. అది ఏమనగా, యూ విల్ నాట్ ఫియర్ ద టెర్రర్ ఆఫ్ ద నైట్ or the arrow that flies by day, or the pestilence that stalks in darkness, or the destruction that wastes at noonday. పగల్లో, రాత్రిలో మమ్మల్ని తాకటకు తిరుగుతున్న ఏ దుష్ట శక్తిని కూర్చి, వ్యాధులను కూర్చి, బాధలను కూర్చి, అంధకార శక్తిని కూర్చి మనం భయపడను అవసరం లేదు అని ఈ పదమును దావీదు రాజా ఉపయోగించి ఉన్నాడు. అంతే తప్ప కామన్గా అందరికీ దెయ్యంని కూర్చిన బోధన బోధింపబడినట్లుగా పాత నిబంధనలో లేదు. దీనిలో రెండవది పాయింట్, ఇన్ లేటర్ జుడయిజం దేర్ వాస్ అ గ్రేట్ డెవలప్మెంట్ ఇన్ డెమోనాలజీ, ఆల్దో నాట్ టూ మచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. జుడయిజం, యూద మతం చెందినవారు కాలమున ఈ దెయ్యంని కూర్చి, ఆ దెయ్యం వలన జరుగుతున్న కార్యంని కూర్చి అధికంగా మాట్లాడాడు, అధికంగా ధ్యానించాడని మనం చెప్పగలుగుతాం. మోస్ట్ ఆఫ్ ఇట్స్ is in the non-biblical literature. We do learn, however, from the book of wisdom that some of the Jews identify the serpent of Genesis chapter 3 verse 15 with the devil. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో దుష్ట శక్తి అనేది అధికంగా మాట్లాడకుండా పోయినను, యూద జనులు, యూత మతానికి సంబంధించిన వాడు ఇప్పుడు దెయ్యంని కూర్చి ఆలోచిస్తున్నారు.
ప్రత్యేక విధంగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో పాము రూపమున అవ్వని ఏమార్చినది దెయ్యమే అని, మొదటి తల్లిదండ్రులను పాపంలో పడేయటకు కారణమైన ఆ పాము రూపమున దెయ్యమే ఈ కార్యం చేస్తుందని వారు నమ్మారు. బై ద ఎన్వీ ఆఫ్ ద డెవిల్ సిన్ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్. సాలమోన్ జ్ఞాన గ్రంథం చాప్టర్ 2 వర్స్ 24. విజ్డమ్ ఆఫ్ సాలమోన్ చాప్టర్ 2 వర్స్ 24. సాలమోన్ జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే పాపం ఈ లోకానికి దెయ్యం వలన వచ్చినది అని రాయబడి ఉన్నది. Thus not only was physical evil but also temptation attributed to the devils. శరీరంలో వ్యాధి రూపమున, శరీరంలో వేదన రావటం, వాసిపోవటం, నడవకుండా పోవటం, మరణ మంచంలో పడిపోవటం, ఇవి మాత్రం కాదు, టెంప్టేషన్, శోధనలు ఉన్నాయి కదా, ఆ శోధనలు కూడా ఈ దెయ్యం వలనే వచ్చి ఉన్నాయి, వస్తున్నది అని వారు నమ్మారు. ఇది పాత నిబంధనలు. ఇప్పుడు 3వది ప్రశ్న, వాట్ డస్ ద న్యూ టెస్టమెంట్ టీచర్స్ అబౌట్ ద డెవిల్స్? నూతన నిబంధనలో ఈ దెయ్యములను గురించి ఏం చూస్తున్నాం, ఏం చెప్తుంది నూతన నిబంధన? Here we see the devils as forming a kingdom opposed to the kingdom of God. Mark chapter 3 verse 22 to 26. మత్తయి సువార్త 3వ అధ్యాయం 22 నుండి 26. నూతన నిబంధనలో మనకి ఏమి నేర్పింపబడుతుందంటే, ఈ దుష్ట శక్తులు దైవ రాజ్యమునకు విరోధమైన దుష్ట రాజ్యమును స్థాపిస్తున్నాయి అని మనకు బోధింపబడుతుంది. దే మేనిఫెస్ట్ దిస్ అపోజిషన్ by their possession of human beings. నరుడిని, జనులను తాకి వారిని తన ఆధీనంలో తీసుకుని నడిపించటం వలన దైవ రాజ్యముకు విరోధముగా దుష్ట రాజ్యం స్థాపించుటకు సైతాను పని చేస్తున్నాడు. దేవునికి సొంతమైన బిడ్డలను తాకి వారు ద్వారా దుష్ట రాజ్యమును స్థాపించటంలో దురాత్మలు దేవునికి విరోధంగా పనిచేస్తున్నాయని మనకు తెలుస్తుంది. దీనిలో మొదటి పాయింట్, the victory of Jesus Christ is also indicated in the epistle of Saint Paul. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం 24వ వచనం, 1 కొరింథీయులు చాప్టర్ 15 వర్స్ 24. ఇట్లా దుష్ట శక్తులు నరుడిని, మనుషుని తాకి తన ఆధీనంలో తీసుకొని నడిపిస్తుంది. దేనికి అంటే దేవునికి ఎదిరించి, దేవునికి విరోధంగా వారిని మార్చి దుష్ట రాజ్యమును స్థాపించుటకు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే వారిని విడిపిస్తున్నాడు, విడిపించి విజయం వారికి దయచేస్తున్నారు. దీనిని మనం మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. Shall we all turn the page? 1 Corinthians chapter 15 verse 24. Then comes the end, when he hands over the kingdom of God the Father, after he has destroyed every ruler and every authority and power. Continuation, for he must reign until he has put all his enemies under his feet. యేసు ప్రభు తన మరణం పునరుత్థానం ద్వారా సైతాను రాజ్యమును చెడగొట్టి దైవ రాజ్యమును మళ్ళీ స్థాపిస్తున్నాడు. దీని ద్వారా ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఆల్సో ఇండికేటెడ్ ఇన్ ద ఎపిసల్. పౌలు గారు దీన్ని చెప్తున్నాడు.
దేవుడు విజయం పొందాడు మరణం మీద, సైతాను మీద, సైతానుకున్న అధికారం మీద దేవుడు విజయం పొందాడని చెప్పటం వలన మనకు ఒక విషయం అర్థం అవుతుంది. ఈ భూమిలో సైతాను దెయ్యములు అధికారముతో ప్రజలను తన ఆధీనంలో తీసుకొని దేవునికి విరోధమైన పనిని చేసుకొని దుష్ట ఆత్మలు దుష్ట రాజ్యమును స్థాపిస్తున్నాయన్నది మనకు అర్థమవుతుంది. రెండవది పాయింట్, ఇన్ Jude 6 we read, the angels too, who did not keep to their own domain but deserted their proper dwelling, he has kept in eternal chains in gloom for the judgments of the great day. నూతన నిబంధనలో సెయింట్ జూడ్ రాసిన చివరి భాగంలో ఒక లెటర్ ఉన్నది, లేఖ. దానిలో ఏమి రాయబడింది అంటే, దేవుడు దూతలను ఉన్నత స్థానంలో ఉంచారు, అధికారంలో ఉంచారు. కానీ వారు తన అహంకారం వలన దేవునికి విరోధంగా పనిచేయటకు మొదలుపెట్టారు కనుక అట్లాంటి వారందరినీ కూడా దేవుడు సంఖ్యలతో కట్టి ఉంచి ఉన్నాడు. చివరి రోజున న్యాయ తీర్పు దినమున వారి అన్నిటినీ కూడా నాశనం చేయటం కట్టివేసి ఉన్నాడని మనకు యూదా గ్రంథంలో రాయబడి ఉన్నది. We know that there is much imagery in this description that is borrowed from the Jewish apocryphal liturgy. But it does not provide evidence of any early Christians' view of the existence of angels who became evil by their own sin. యూదా జూడ్ అన్నవాడు మనకి ఈ లేఖను రాశారు. కానీ కథోలిక సంఘం మనకి ఏం బోధిస్తుందంటే, ఇట్లా దేవదూతలు ఉంటేవాడని, వారు ఇట్లా కింద పడిపోయాడు, పాపంలో పడిపోయాడు అహంకారం వలన, వారే దెయ్యంలాగా మారిపోయాడు అనేది మనకు బైబిల్లో ఎటువంటి రెఫరెన్స్ లేకుండా పోయాను. యూదులు జూవిస్ అంటారుగా, వాళ్ళు అందరూ కూడా ఇట్లా నమ్మాడు మాట. వారు రాసిన లేఖలలో అది ఉన్నది కనుక యూదా కూడా వారు చెప్పిన నమ్మిన ఆ విషయమును మనకు కూడా బోధిస్తున్నారని శ్రీసభ బోధిస్తున్నది. కనుక నాలుగవది ప్రశ్న, వాట్ డస్ ద చర్చ్ టీచ్ అస్ అబౌట్ ద డెవిల్స్? పాత నిబంధనలో ఏం చెప్పినది, నూతన నిబంధనలో మనం ఏం చూస్తున్నాం, నూతన నిబంధన మనకి ఏం బోధిస్తుంది దెయ్యముల గురించి అని విన్నాము. ఇప్పుడు మన కథోలిక శ్రీ సభ చర్చ్ ఏమి చెప్తుంది అని ఈ సమయంలో వింటాం. The Fourth Lateran Council teaches us that no evil beings existed from the beginning, but that where evil does exist, it is because of the free choice of creatures. God created all the angels good in the beginning, but Satan, the name that come to be applied to the principal demon, and the other devils, fallen angels, good in the beginning, sinned against God and so became evil. Catechism of the Catholic Church 391 నుండి 392 పేజెస్లో మనం చూసినాం. ద ఫోర్త్ లాటరన్ కౌన్సిల్, కథోలిక సంఘం ప్రతి దానిని కౌన్సిల్ ద్వారా డిస్కస్ చేసి మనకు ప్రకటన చేస్తుంది, దేనిని నమ్మాలి దేనిని నమ్మకూడదని. ఇప్పుడు ఈ నాలుగవది లాటరన్ కౌన్సిల్ వాళ్ళు కలిసి ధ్యానించి మాట్లాడి మనకు ఒక సత్యమును బోధిస్తున్నారు. అది ఏమనగా, ఆదిలో దుష్ట శక్తి ఉండినది కాదు. ఈ దుష్ట శక్తి ఎప్పుడు వచ్చింది అంటే, దేవుడు మనకిచ్చిన స్వతంత్రమును మనం దుర్ప్రయోగం చేసినప్పుడు, when we use our free will to choose evil. It is a choice of the creatures. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి
తిరుగు చేయటం మంచిదా చెడుదా మనకు స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు. ఆ స్వతంత్రం ద్వారా మనమే ఎన్నుకుంటున్నాం. మనం పిలవటం వలనే చీకటి శక్తి మన జీవితంలో వస్తున్నది. దేవుడు దేవదూతలను ఆదిలో మంచివాడుగా సృష్టించాడు. అన్ని దేవదూతలు కూడా మంచిగానే ఉండేవాడు. కానీ బట్ సేటన్, ద నేమ్ దట్ కేమ్ టు బి అప్లైడ్ టు ద ప్రిన్సిపల్ డీమన్, మొట్టమొదటిగా దేవునికి విరోధంగా తన చెడు ఆలోచన ద్వారా అహంకారం వలన పడిపోయిన వాడికి సైతాను అనికి పేరు. ఆయనతో కలిసి అదర్ డెవిల్స్, ఫాలన్ ఏంజల్స్, పడిపోయిన దేవదూతలు అంటారు. వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా ఆదిలో వారు మంచివాడిగా ఉన్నాడు. కానీ తన పాపం వలన దెయ్యములాగా మారిపోయాడని క్రైస్తవ సంఘం, కథోలిక సంఘం, ప్రత్యేక విధంగా 4వ లాటరన్ కౌన్సిల్ మనకు బోధిస్తున్నది. హల్లెలూయా. ఇప్పుడు 5వ ప్రశ్న, వాట్ ఈస్ ద చీఫ్ వే ఇన్ విచ్ ద ఫాలన్ ఏంజల్స్ ట్రై టు హార్మ్ అస్? పరలోకం నుండి త్రోసివేయబడిన పడిపోయిన దుర్ ఆత్మలు ఎటువంటి గాయమును మనకు ఏర్పరుస్తుంది? ఎలా మమ్మల్ని గాయపరుస్తుంది? ఈ దెయ్యములు దేవదూతలుగా ఉండి పాపం చేయటం వలన పడిపోయిన త్రోసివేయబడిన ఈ దెయ్యములు మన జీవితంలో ఎలా ఆడుకుంటున్నాయి, ఎటువంటి గాయములు మనకు ఏర్పరుస్తున్నాయి అనేది 5వ ప్రశ్న. The chief way in which the fallen angels try to harm us is by tempting us to sin. CCC 2851. కథోలిక సంఘం మనకు నేర్పిస్తున్న సత్యం ఏమనగా, పడిపోయిన ఈ దుర్ ఆత్మలు, సైతాను, ఈ దయ్యములు మనలో ఏం చేస్తుందంటే పాపం చెయ్యుటకు మమ్మల్ని శోధిస్తుంది మాట. ఫస్ట్ వర్క్, ద ప్రైమ్ వర్క్, మొట్టమొదటిగా ఈ దెయ్యం నాలో ఏం చేస్తుందంటే పాపం చెయ్యటకు నన్ను శోధిస్తుంది. దానిని 1 పేతురు గారు 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. ఇన్ 1 Peter chapter 5 verse 8 we can see these words: discipline yourselves, keep alert, like a roaring lion your adversary the devil prowls around looking for someone to devour. గర్జించు సింహం వలె పిచాచు నిన్ను చుట్టి తిరుగుతూనే ఉన్నారన్నమాట, ఎవరిని మింగివేయాలని. కనుక ఈ దెయ్యములు మనలో చేస్తున్న మొదటి కార్యం ఏమనగా మనల్ని శోధనలో పడేయటం, పాపం చేయుటకు మనం నడిపించటం. మనం దానిని పేతురు గారి ద్వారా తెలుసుకున్నాం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. 2వ పాయింట్, without God's permission the devil cannot do us no harm. God sometimes permits the devil to tempt just persons to cleanse them from imperfections. ఇది ముఖ్యమైన కార్యం. దేవుడు అనుమతించకుండా సైతాను మనను తాకదు. కొన్ని సమయం దేవుడే సైతానుకు అనుమతి ఇస్తున్నారు కొంతమందిని శోధించుటకు. కారణం, బంగారం నిప్పులో పడేస్తున్నప్పుడు, కాల్స్తున్నప్పుడు అది ఇంకా పరిశుద్ధంగా మారినట్లు, దానిలో ఉన్న మురుకులన్నీ కూడా పోయి పవిత్రంగా ప్రకాశించినట్లు, ఎవరెవరిలో ఇంకో కొరత ఉందో ఆ కొరతను తీర్చి శోధన సమయమున వాళ్ళు పరిపూర్ణ పరిశుద్ధతను పొందుటకు శోధించేటప్పుడే మనం ఎంత మంచివాడని తెలుస్తుంది కదా, ఎంత భరిస్తామో, ఎంత ప్రామాణికంగా ఉన్నామని శోధనలో మనం పాస్ అవుతాం, విజయం పొందుకుంటాం. కనుక ఈ శోధనను దేవుడు అనుమతిస్తాడన్నమాట. దాని వలన ఇంపర్ఫెక్షన్గా ఉన్నవారికి పరిపూర్ణతను దేవుడు దయచేస్తారనేది 2వది మాట. ప్రైస్లో చాలా ముఖ్యమైన విషయం నేర్చుకుందాం. దీనిని CCC 395లో మనం చూడవచ్చు.
When the fallen angels tempt us, we can always resist with the assistance of God's power. ఇప్పుడు శోధన వస్తున్నది. దెయ్యం చేస్తున్న మొదటి కార్యం శోధించటం. కొన్ని సమయం దేవుడే శోధించుటకు అనుమతిస్తున్నారు, నన్ను పర్ఫెక్ట్ చేయట కాదు, పరిపూర్ణం చేయట కొరకు. ఇప్పుడు నేనేం చేయాలి? శోధన వచ్చినప్పుడు దైవ అనుభూతి వలన, దైవ అనుగ్రహం వలన సైతాన్ని ఎదుర్చి నిలబడవచ్చు అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11, 1 పేతురు 5వ అధ్యాయం 8 నుండి 9. గర్జించి సింగం వలె సైతాను చుట్టి వస్తున్నారని చెప్పిన పేతురు ఇప్పుడు ఏం పలుకుతున్నారంటే, ఎదిరించి నిలబడండి. రెసిస్ట్ ద డెవిల్, ఇట్ విల్ ఫ్లై అవే. బై ద పవర్ ఆఫ్ గాడ్ యు రెసిస్ట్ ద డెవిల్. డోంట్ yield టు ద టెంప్టేషన్. డోంట్ afraid of the temptation. Don't get frightened about the evil. Because without God's permission, devil cannot enter into our life. Catholic Church teaches us. Now it is also teaching us to resist the evil with the power of God, and it will fly away. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11. అదన్నీ కూడా యేసుక్రీస్తుకు వచ్చిన శోధనలు. శోధింపబడ్డాడు యేసుక్రీస్తు, కానీ పడిపోయారా? లేదు. శోధించుటకు సైతానుకు అనుమతి ఉందంటే ఎదిరించి జయించుటకు మనకు కూడా శక్తి ఉన్నది. ఈ సత్యంని లోపల గ్రహించుకోవలసినదిగా శ్రీసభ మనకు బోధిస్తున్నది. దే కెనాట్ ఫోర్స్ us into sin if we refuse to sin. ఎప్పుడు పాపం చెయ్యను నేను చెప్పినా సైతానుకు మన మీద అధికారం ఉండదు మాట. శోధిస్తుంది, పాపం చెయ్యమని మనకు శోధన ఇస్తుంది. కానీ నేను పాపం చెయ్యను అని చెప్పినా సైతాను నీ మీద ఏ అధికారం ఉండకుండా వెళ్ళిపోతారని. God will always help us if we ask Him. This is the beautiful message. When I come to know that devil is tempting me, immediately I should resist the devil by the power of God, and I should ask help from the Lord to overcome the temptation. Immediately I seek help from the Lord. శోధన ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు సైతాను మనకు శోధిస్తున్నాడు మనకు తెలుస్తుందో, వెంటనే మనం చెయ్యవలసినది దైవ శక్తితో దాన్ని ఎదిరించటం. వెంటనే దేవా నాకు తోడ్పడుము, నాకు సహాయం చెయ్యమని ఆయన పిలువటం. ద డెవిల్స్ పవర్ ఆర్ లిమిటెడ్. గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు. డెవిల్స్ పవర్స్ ఆర్ లిమిటెడ్. దైవ శక్తి ముందు అవి చాలా తక్కువ. మనం అధికముగా దేవుని భయపడడం కంటే దెయ్యముకు భయపడిపోతున్నాం. అదే మన స్పిరిచువాలిటీగా మారిపోయింది. మన మునుపు మాటలో పాత నిబంధనలో మనం విన్నాము. ఏం చెప్తుంది డెవిల్ గురించి అంటే, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుని గురించి అధికంగా చెప్పారు. దెయ్యంని గురించి చెప్పిన అన్యుల వలె వారు కూడా మూఢనమ్మకంలో మునిగిపోతారని చెప్పలేదు మాట. ఇప్పుడు ఎక్కడ పోయినా యేసుక్రీస్తుని మహిమను కూర్చి, యేసుక్రీస్తు కూర్చి శక్తిని కూర్చి, పునరుద్ధాన శక్తిని కూర్చి ఒక్కడు బోధించుటకు బదులుగా, లేదంటే బోధింపబడటకు బదులుగా, లేదంటే నేర్చుకోవటకు బదులుగా, లేదంటే నింపుకోవటానికి బదులుగా సైతాన్ని కూర్చునే భయం, దానితో మనం నింపుకుంటున్నాం. దానికి తగిన సినిమా, దానికి తగిన సీరియల్స్, దానికి తగిన పుస్తకాలు, ఇవి అన్నిటికీ కూడా మనం చాలా ఇంట్రెస్ట్తో ఒకరికొకరు చెప్పుకుంటాం, పోయి చూస్తున్నాం. The more you know about God, the less the evil power will be. The more you learn about the power of the evil, you may afraid of it instead of trusting God more and more. Our Lord Himself was tempted by the devil. Praise the Lord. Jesus Christ walked before us. Luke chapter 4 as well as Matthew chapter 4. Holy Spirit led Jesus Christ to the deserted place to be tempted.
by the devil. You mark this word, Luke chapter 4, verse 4. Matthew chapter 4, verse 1 to 11. Holy Spirit led Jesus Christ to the deserted place to be tempted by the devil. పరిశుద్ధాత్మ యేసు ప్రభుని ఎడారికి నడిపించాడు శోధింపబడటకు. బికాస్ శోధింపబడలేదంటే ఈయన శోధను జయించేవాడని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఒక బరువుని నీ మీద మోయమని నీ మోసిన తర్వాతనే ఇంత మోయగలుగుతావని మనం చెప్పగలుగుతాం. ఒక శోధన వచ్చి దాన్ని జయించినప్పుడే నీ ఆ కార్యములో విజయం పొందినవాడు మనం చెప్పగలుగుతాం. స్త్రీలు కానీ పురుషులు కానీ మన ముందుగా పాప శోధనగా వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉండినా కూడా మన కన్నుని పరలోక వైపు ఉంచుతున్నప్పుడే మన శోధన జయించామంటాం అని చెప్పవచ్చు. ఎవరు లేరు నీ ఎడారిలో ఉన్నప్పుడు శోధన ఎట్లా జయించని చెప్పవచ్చు. కనుక యేసు ప్రభు మన ముందుగా శోధనని జయించి ఉన్నాడు, సైతాన్ని జయించి ఉన్నాడు. సో వీ క్యాన్ బి వెరీ హ్యాపీ, వీ క్యాన్ బి కాన్ఫిడెంట్లీ సే ద లార్డ్ వన్ హూ కాంకర్ ద డెవిల్ విల్ ఆల్సో హెల్ప్ మీ టు కాంకర్ ద డెవిల్. దీనిని యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో మీరు చూడవచ్చు. మూడవది పాయింట్, sometimes devils are permitted to enter the body of a person exercising power over his faculties. This is called diabolic possession. ఒక జీవితంలో ఆడుకోవటానికి శోధించుటకు దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఇప్పుడు మూడవది పాయింట్ ఏం చెప్తుందంటే, ఒక మనిషి శరీరంలో ప్రవేశించుటకు కూడా దేవుడు పర్మిషన్ ఇస్తున్నారు మాట. దీనిని పొసెషన్, దెయ్యంతో పీడింపబడి ఉన్నారు అని మనం విని ఉన్నాం. పొసెస్డ్ పీపుల్. At other times they will torment one from without, and this state is called diabolic obsession. ఒకరి లోపల ప్రవేశిస్తున్న దెయ్యం పొసెస్డ్ అయిన తర్వాత దెయ్యంలాగే వాళ్ళు మాట్లాడతాడు, చేస్తున్న ప్రతి ఒక్క క్రియలు కూడా దెయ్యంలాగానే ఉంటుంది. వారు ఒక నరుడులాగా కనిపించరు, జీవించరు. ఒక దెయ్యం తన శరీరంలో చూపిస్తుంది, మనం చూడగలుగుతాం. వాళ్ళ ప్రవచన ద్వారా, వారి యాక్టింగ్ ద్వారా మనం చూడవచ్చు. When God permits diabolic obsession or possession, it is to show in some way His glory, or for conversion of sinners, or to provide some means for the practice of virtue. ఇది అద్భుతమైన విషయం. పొసెస్డ్ పీపుల్, అబ్సెషన్ అంటే సైలెంట్గా ఉండిపోతారు, సైతాను వలన కంట్రోల్ చేయబడతారు. ఈ కార్యమును దేవుడు ఎందుకు అనుమతిస్తారంటే, ఇక్కడ ఏం కథోలిక సంఘం మనకు నేర్పిస్తుందంటే, దేవుడు తన మహిమను చూపించుటకు మొదటి కార్యం. బైబిల్లో ఎంతోమందిని దేవుడు వెళ్ళగొట్టాడు, దైవం నుండి విడిపించారు, శత్రువుని శక్తి నుండి విడిపించాడు. ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరంగా దెయ్యంతో పీడింపబడిన వారిని ఒక్క మాటతోనే యేసు ప్రభు స్వస్థత పరిచినప్పుడు అందరూ కూడా దేవుని మహిమపరిచాడు. కనుక మహిమపరచుటకు. రెండవది, ఫర్ కన్వర్షన్ ఆఫ్ ద సిన్నర్స్. దెయ్యంకు ఇష్టమైన కార్యములు చేసుకోండి. దెయ్యంలాగా ప్రవేశించిన వారు విడుదల పొందుకున్న తర్వాత, అభిషేకం పొందుకున్న తర్వాత, పాపము నుండి విడుదల పొందుకొని పరిశుద్ధుడుగా జీవించుటకు మొదలు పెడతారు. కనుక పాపం, శోధన అని దానిలో చిక్కుకున్నవాడు, శోధన వచ్చినప్పుడు దానికి లొంగిపోయినవాడు, పాపాత్ముడుగా జీవిస్తున్నవారు, వీళ్ళందరూ కూడా సైతాన్ కంట్రోల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు వారిని విడిపిస్తున్నప్పుడు తన పాపం నుండి విడుదల పొందుకున్నవాడు
మనసు మార్పు పొందుకొని రక్షణ పొందుకుంటున్నారు మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ ద సిన్నర్స్ డ్యూరింగ్ ద ఎగ్జార్సిజం, దెయ్యమును వెళ్ళకొడుతున్నప్పుడు పాపాత్ములు అందరూ కూడా తన పాపంలో ఉన్నామని పశ్చాత్తాపడి దేవుని వాక్కుని విని పరిశుద్ధాత్మతో తాకపడుతున్నప్పుడు ఇంకా నన్ను పాపంని చెయ్యను అని మనస్తాపడి దెయ్యముని వదిలి దేవుని పట్టుకోవటానికి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అన్నమాట. హల్లెలూయా. మూడవది కార్యం, టు ప్రొవైడ్ సమ్ మీన్స్ ఫర్ ద ప్రాక్టీస్ ఆఫ్ వర్చ్యూ. వర్చ్యూ అంటే మనం పాటించవలసిన కొన్ని పుణ్య కార్యాలు, మనలో ఉండవలసిన కార్యాలు. ఒక వ్యక్తి ఓపికతో, సమాధానముతో, అందరితో ప్రేమతో ఉండాలి. కానీ దెయ్యంతో పీడింపబడుతున్న ప్రతి ఒక్కరు తిట్టి, కొట్టి, అనుమానించి, గాయపరచుకొని ప్రతి ఒక్కరి జీవితమును నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు ఇవి అన్నీ కూడా దుష్ట శక్తి వలన ఆయనలో జరుగుతుంది అని తెలుసుకొని ఆయన దేవుడి దగ్గర దేవాలయంకి వస్తాడనమాట. రాత్రి నాకు నిద్ర లేదు, నన్ను ఎవరో తొక్కినట్లుగా ఉంది, ఎన్ని సంవత్సరం దరిద్రంలో కట్టపడి ఉన్నాను, ఎన్ని సంవత్సరం త్రాగుతూనే ఉన్నాను, ఏమి చెయ్యకూడదు నేను చేస్తూనే ఉన్నాను, దేన్ని చెయ్యాలో నా చెయ్యకుండా పోతున్నాను, అమ్మాయిలు పిచ్చి, అబ్బాయిలు పిచ్చి, మూవీ చూడకుండా ఉండకుండా పోతున్నాను అని తన బలహీనమును తెలుసుకొని దేవా నాకు సహాయం చెయ్యమని పుణ్యములో ఎరుగుటకు ఈ కార్యలో ఉపయోగం అవుతుందని జ్ఞానముతో దేవుడు మనకి ఈ సైతాను మన జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నారు అనేది కథోలిక సంఘం మనం బోధిస్తుంది. ఇట్ మే బి డిఫికల్ట్ టు అండర్స్టాండ్, plus more, but you meditate over it, how the evil can be used for good, how the evil people can be transformed or brought to the goodness that is God in prayer, in the meditation, in the praise and worship, by listening the word of God. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎందుకనగా నిన్నటి రోజు ఒక సహోదరుడు అనిల్ అని పేరు నాకు తెల్ల వస్త్రమును బట్టలు కొనుక్కొని వచ్చారు. ఎందుకు అన్నప్పుడు నేను ఒక గ్రామంలో పనిచేసిన అప్పుడు దేవుని వాక్కుని విని సంతోషం పొందుకొని భార్య భర్త ఇద్దరు కూడా ఒకరికొకరిని అర్థం చేసుకొని జీవించుటకు మొదలుపెట్టిన అన్నమాట. పోయిన సంవత్సరం ఇవ్వవలసినది ఈ సంవత్సరం ఇస్తున్న పాత జీవితం అన్నీ వదిలినాను ఫాదర్. అందరితో ఉన్న అక్రమ సంబంధాలు అన్నీ కూడా వదిలాను. ఇప్పుడు సంతోషంగా నేను ఉన్నానని భార్య భర్త ఇద్దరు వచ్చి కూడా దేవునికి కానుక సమర్పించుకుంటున్నారు. అనగా ఒక్కనాడు నేను చీకటిలో ఉన్నవాడు ఇప్పుడు వెలుగుకు వచ్చానని ఒక పాపాత్ముడు దేవుడి దగ్గర రావటానికి ఉపయోగమైంది కదా. దాని కొరకు నాలుగవది పాయింట్, ఇన్ కేసెస్ ఆఫ్ డయాబోలిక్ పొసెషన్ ఆర్ అబ్సెషన్, the aid of the church should be sought, for the church received from the Christ the power of the exorcism. This is the act of driving out or warding off evil spirit. ఇట్లా ఒక వ్యక్తి తాకపడి దురాత్మ వలన పీడింపబడి ఉన్నప్పుడు కథోలిక సంఘం క్రీస్తు యేసు ప్రభు నుండి పొందిన శక్తి ద్వారా ఈ దురాత్మను వెళ్ళగొట్టవచ్చు. అది తాకపడినవాడు లేదంటే పీడింపబడినవాడు. తాకపడటం అనేది వేరు, పీడింపబడటం అనేది వేరు. తాకటం అంటే ఒక దుష్టాత్మ నన్ను తాకింది, ఎవరో నన్ను తాకాడు, కానీ పీడింపబడటం అంటే వారిలోనే నివసిస్తుంది. ఇవి రెండిటిలో ఉన్నవారిని కథోలిక సంఘం క్రీస్తు దగ్గర నుండి పొందిన అభిషేకం ద్వారా విడిపించవచ్చు, వారిని కాపాడవచ్చు అని మనకు బోధిస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ విత్ ద పర్మిషన్ ఆఫ్ హిస్ బిషప్ దట్ అ ప్రీస్ట్ ఈస్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఈవిల్ స్పిరిట్. అందరూ కూడా నాకు శక్తి ఉంది అని దెయ్యంతో పీడింపబడిన వారిని
మీద చేయి ఉంచి వెళ్ళగొట్టలేము. వెళ్ళగొట్టవచ్చు, కానీ ఆ దెయ్యం నీకంటే శక్తి కలిగినదంటే, నీకు బిషప్ గారి నుండి ప్రాపర్గా ఒక అధికారం ఇవ్వబడలేదంటే అది నిన్ను తాకవచ్చు, నీకు సంబంధించిన వారిని తాకవచ్చు, నీకు సంబంధించిన వస్తువుని తాకవచ్చు. అందుకే కథోలిక సంఘం ఒక క్రమశిక్షంగా దేవుడి నుండి, యేసు ప్రభు నుండి బిషప్స్ ద్వారా గురువులకి, ప్రత్యేకమైన గురువుకి అధికారం ఇస్తుంది. ఎగ్జార్సిజం, దెయ్యంని వెళ్ళగొట్టు అధికారం. వారు మాత్రమే ఈ పనిని చెయ్యాలి అని శ్రీసభ బోధిస్తున్నది. 5వ విషయం, ద చర్చ్ ఫర్బిడ్స్ క్యాథలిక్స్ టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ స్పిరిటిసిజం. దిస్ ఇస్ కాలింగ్ అప్ ద స్పిరిట్స్ ఆఫ్ ద డెడ్. CCC 2117 2117 పాయింట్లో కథోలిక సంఘం చనిపోయిన ఆత్మలు, కొంతమంది చనిపోయిన ఆత్మలు పిలవటం, చనిపోయిన ఆత్మలతో మాట్లాడటం, చనిపోయిన ఆత్మలను వారికి అడిగినదిని ఇచ్చి కీడు చేయుటకు మాకు తోడ్పడమని చనిపోయిన ఆత్మలను సంబంధం చేసుకున్న ఒక కార్యం జరుగుతున్నాయి లోకంలో. కథోలిక సంఘం చెప్తుంది ఇది తప్పు, చెయ్యకూడదని దాన్ని మనకు ఆజ్ఞాపిస్తున్నది. Some manifestations are spirit rapping, table lifting, slate writing, apparitions, communications through the mediums in a state of trance. Most of the spiritists scenes are fraudulent, but sometimes the devil manifests himself. కొన్ని సమయం మనం చూసిన దెయ్యం ఒక చోటలో ఉంది అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? టేబుల్ ఆటోమేటిక్గా పైకి రావటం, ఎవరో రాసినట్లుగా రాయటం, కొన్ని చీకటి శక్తి అట్లా పోయినట్లుగా కనిపించటం, ఒకరి లోపల నుండి వారి ద్వారా మాట్లాడటం, కొన్ని సమయం సాక్షాత్ డెవిలే కొంతమందికి కనిపించటం అని చాలా కార్యాలు జరుగుతున్నాయి కదా. God can permit the souls of the dead to return to the earth, but there is no indication that he permits himself to obey mediums. The devil may sometimes impersonate the spirits of the dead. Satan is skillful in deceit and can assume the appearance of an angel of light. సైతాన్ అన్నవాడు చీకటికి సంబంధించిన వాడు. కొన్ని సమయం ఆయన మంచి రూపంలో, దేవదూత రూపంలో కూడా మనకు కనిపించవచ్చు మాట. ఇది చాలా ముఖ్యంగా మనం ధ్యానించవలసినది. దెయ్యం మనం అనుకున్నట్లుగా 2 కొమ్ములతో, తోకతో, ఘోరమైన పళ్ళుతో వచ్చినా మనం తెలుసుకోవచ్చు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక వెలుగు దూత వలె వస్తాడన్నమాట. మనకు మంచిది చెప్పినట్లుగా, మనం చెయ్యవలసిన పాపంను చెయ్యటం వలన ఏమీ జరగదు, బాగానే ఉంటావు అని మనకు మాయ మాట చెప్పి మనుష్య రూపంలో, ఒకవేళ పెద్ద మనుషుల రూపమున, లేదంటే ఈ లోకంలో ఫేమస్గా ఉన్నవారు రూపమున ఒక మాట పలుకుతారు. ఇది చాలా భయంకరమైన విషయం. నేర్చుకోండి. లోకంలో సినిమా ఫీల్డ్లో కానీ ఎవరో ఒకరు ఫేమస్గా ఉన్నాడు కనుక ఆయన చెప్పిన మాట ట్రూతా, మనం ఆయనే చెప్పారే అని మనం తీసుకుంటాం, ఆ మాటను పాటిస్తాం. కానీ శ్రీసభ ఏమి బోధిస్తుంది? చనిపోయిన ఆత్మలు వేరు ఒక శరీరంలో వచ్చి మాట్లాడవచ్చు. కొన్ని సమయం దెయ్యమే మనకు కనిపించి ఉండవచ్చు. కొన్ని సమయం వెలుగు రూపంలో, వెలుగు దూతలా కూడా మనకు కనిపించవచ్చు. జాగ్రత్తగా ఉండండి అని మనకు బోధిస్తుంది. ఇన్ని కార్యాలు శ్రీసభ మనకు బోధిస్తున్నది. ఇప్పుడు 6వ ప్రశ్న, డూ ఆల్ టెంప్టేషన్స్ కమ్ ఫ్రమ్ ద ఫాలన్ ఏంజల్స్? అన్ని శోధనలు పడిపోయిన దుర్ర ఆత్మల వలననే జరుగుతున్నదా, వస్తున్నాయా? ముఖ్యమైన ప్రశ్న మనం చూస్తాం. సమ్ టెంప్టేషన్స్ కమ్ ఫ్రమ్ ద ఫాలన్ ఏంజల్స్. అవును, కొన్ని శోధనలు దుర్ర ఆత్మలు, పడిపోయిన ఆ దేవదూతులు,
చీకటిగా మారిపోయిన దుర్ర ఆత్మల వల్ల వస్తున్నాయి. బట్ అదర్ టెంప్టేషన్స్ కమ్ ఫ్రమ్ అవర్ సెల్స్ అండ్ ఫ్రమ్ ద పర్సన్స్ అండ్ ద థింగ్స్ అబౌట్ అస్. కొన్ని కార్యం దుష్ట ఆత్మల మన శోధనలు వస్తున్నాయి, కానీ చాలాసేపు వ్యక్తిగతంగా మనమే శోధనను తెప్పించుకుంటున్నాం, మనం ఆశిస్తున్న కార్యాన్ని బట్టి, మన పర్సనాలిటీ బట్టి. నాకు నచ్చింది, ఇది చేయాలి, అది చేయాలని నాకు నేనే శోధనను తెప్పించుకుంటున్నానని మనకు బోధింపబడుతున్నది. దానిలో మొదటి పాయింట్, దిస్ ఇస్ వాట్ వి మీన్ వెన్ వి సే దట్ టెంప్టేషన్ కమ్స్ టు us ఫ్రమ్ ద ఫ్లెష్, ద వరల్డ్ అండ్ ద డెవిల్. శరీరం భువికి చెందినది, దానికి అని ఆశలు ఉన్నాయి. ఈ లోకం పరలోకం కాదు. ఈ లోకం, దాని నుండి శోధనలు వస్తాయి. అక్కడ మంచి బట్టలు వేసుకొని పోయిన వెంటనే అది నేను కూడా ధరించినా బాగుంటుందిగా, ఆ బండి నాకుండినా బాగుంటుందిగా, ఆ ఇల్లు నాకుండినా బాగుంటుందిగా, ఆ ఆహారం నేను కూడా తినినా బాగుంటుందిగా, అది నేను చూసినా కూడా బాగుంటుందిగా అని లోకంలో ఎవరెవరు ఫేమస్గా ఉన్నారో వారిలాగా నేను ఫేమస్గా మారాలని ఆశపడుతున్నా. కానీ ఎట్లా వారు ఆత్మను చంపేసుకొని సైతానుతో పీడింపబడి శరీరముని అమ్ముకొని ఆత్మను నాశనం చేసుకొని పైకి వస్తున్నారు. వారిని మనం ఉదాహరణముగా, రోల్ మోడల్గా, ఐడల్గా తీసుకొని మనం కూడా అట్లా ఉండాలని ఆశపడుతున్నాం. ఇది లోకం నుండి వస్తున్న శోధన. మూడవదిగా దెయ్యం నుండి వస్తున్న శోధన. కనుక శరీరం, లోకం, దెయ్యం, మనకు మూడు భయంకరమైన ఏమంటారు ఈవిల్ పవర్స్ ఉన్నాయి, దుష్ట శక్తులు ఉన్నాయి మనకు విరోధంగా. ఏమని? మన సొంత శరీరమే. రెండవది లోకం, మూడవది సైతాన్. 3 పవర్ఫుల్ వెపన్స్, ఆ 3 ways that we are tempted every day. It is our own bodily desire and the world and the devil. దీనిని మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనం మనకు చెప్తుంది. 1 John chapter 2 verse 16. Join with me. You also turn the page. Learn to turn the page where it is, how to read the Bible. We'll study together. 1 John chapter 2 verse 16. For all that is in the world, the desire of the flesh, the desire of the eyes, the pride in riches comes not from the Father but from the world. And the world and its desire are passing away, but those who do the will of God will live forever. Hallelujah. లోకం సంబంధించినదిలో ఏమీ కూడా తండ్రి నుండి రాలేదు. తండ్రి నుండి ఏమొస్తుంది? పవిత్రం వస్తుంది. లోకం నుండి వస్తున్నది మన ఆత్మకు గాయపరచవచ్చు. కనుక సొంత శరీరం, గలాతీయులు 5:19 మీరు చదివి చూడవచ్చు. శరీరానికి సంబంధించిన కార్యాలు ఏమనగా అది మన శరీరం నుండి వస్తున్న ఆశలు. హల్లెలూయా. మీ కొరకు నేను చదువుతా, వినండి. Now the works of the flesh are obvious. Galatians chapter 5 verse 19. Fornication, impurity, licentiousness, idolatry, sorcery, enmities, strife, jealous, anger, quarrels, dissension, faction, envy, drunkenness, carousing, and things like these. And I am warning you, as I warned you before, those who do such things will not inherit the kingdom of God. ఇది శరీరం నుండి వస్తున్న ఆశ. దీనిలో పడిపోతున్న వారు పరలోక రాజ్యాన్ని పొందలేదు అని శ్రీ సభ మనకు బోధిస్తున్నది. శరీరం, లోకం, సైతాను. 4వ చిన్న విషయం ఉన్నది, ఈగో. నాకు తెలుసులే అన్నవాడు. కనుక 2వ పాయింట్ దీన్ని కూర్చే మనం చూస్తున్నాం. The second point,
The devil inclinations of our weak and corrupt our nature tempt us to sin. చాలా ముఖ్యమైన విషయం. ఇద్దరు బాక్సింగ్ గొడవ చేసుకున్న కాంపిటీషన్ జరుగుతుంది అనుకోండి. విరోధి తన విరోధిని ఎదురుగా ఉన్నవారిని ఎక్కడ తాకుతారు? ఆయనకు ముందుగా ఏ భాగంలో ఆయనకి దెబ్బ తగిలిందో అక్కడే తగులుతుంది. ఒకవేళ ఇక్కడ తాకారు అనుకోండి భుజంలో, ఆయన నొప్పి బాధపడ్డాడు అనుకున్న రెండవది షాట్ అక్కడే. కనుక నీ ఏ కార్యంలో బలహీనంగా ఉన్నావో ఆ బలహీనంలోనే నిన్ను తాకుతాడనమాట. అది చర్చ్ మనకు బోధిస్తుంది. ఎంత మధురమైన వాక్. ద వరల్డ్ విత్ ది సిన్ఫుల్ వాంట్స్ అండ్ వ్యానిటీస్ టెంప్ట్స్ us to sin. లోకములో ఉన్న వ్యామోహము మమ్మల్ని పాపం చేయుటకు శోధిస్తుంది. The devil goes about continually tempting us, making use of both our nature and the world for his evil purpose. Oh God. ఈ సైతాను, ఈ దయ్యం అన్నది 24 గంటలు నిద్రపోడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుల ద్వారా, ప్రతి ఒక్క కార్యం ద్వారా, లేదంటే మన శరీరము ద్వారా దేవుని చిత్తమును నెరవేర్చడం నుండి మనల్ని వేరు దిక్కుకు మార్చి, డైవర్టింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ యూసింగ్ ఆల్ ద థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్ ద బాడీలీ డిజైర్స్, హీ వాంట్స్ టు సెపరేట్ ఆర్ హీ వాంట్స్ టు టర్న్ అవర్ డైరెక్షన్ ఫ్రమ్ ద లార్డ్. Now the second point. In itself, temptation is not sin. It becomes sinful only when we bring it upon ourselves by carelessness or overconfidence. Temptation manchida? Is temptation good? Yes. Naturally, temptation is good to know about my power, to know about my ability, to test my perseverance. Temptation పాపమా? కాదు. టెంప్టేషన్ పాపం కాదు. మీ ఒక షుగర్ పేషెంట్ ఒక చోటకి వెళ్తున్నావు, ఐస్ క్రీమ్ మొత్తం ఐస్ క్రీమే ఉన్నది, లేదంటే స్వీట్ స్టాల్ మొత్తం ఉన్నది, వాసన అంతా బాగుండి చూడటానికి అంతా బాగుంటుంది. కానీ నీ షుగర్ పేషెంట్ కనుక తినకూడదని నీ మైండ్కి చెప్పి అది దాటిపోవచ్చు. కనుక శోధన అనేది పాపం కాదు. నాకు రెగ్యులర్గా ఒక పాప ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ ఫోన్ ఇస్తుంది, ఫాదర్ ఇట్లా ఆమె మీతో మాట్లాడంటుంది. ఫాదర్ ఏంటి? చెడు తలంపులు వస్తున్నాయి ఫాదర్, వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి శోధనలు వస్తున్నాయి ఫాదర్. ఓని ఏడుస్తుంది. శోధింపబడటం తప్పు కాదు, శోధింపబడటం కూడా పాపం కాదు. నీ దానిని ఏమి చెయ్యదని నాకని అజాగ్రత్తగా ఉండటం వలన మరియు ఓవర్ కాన్ఫిడెన్స్, నేను అక్కడ పోయినా కూడా పడిపోను. డ్రింక్స్ పార్టీకి పోతాను, అక్కడ 10 మంది త్రాగుతారు, నేను త్రాగకుండా ఉంటాను. నేను శక్తి ఉన్నది, నేను త్రాగను. పిక్నిక్ పోతున్నాను, నేను కూడా పోతాను, నాకేమి జరగదు. ఒకే స్త్రీ 5 అబ్బాయిలు పోతున్నారు, ఆమె తనను నమ్ముతుంది, నాకు ఏ హాని కలుగుదు, నేను నన్ను కాపాడగలుగుతాను. అడవిలో ఏ ఆయుధం తీసుకుండా పోతున్నారు, ఏ జంతువులు వచ్చినా కూడా నన్ను కాపాడగలుగుతానని ఓవర్ కాన్ఫిడెన్స్. అవ్వ పడిపోయినది కూడా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ ఏదో తోటంలో మమ్మల్ని ఆపటకు ఏ శక్తి లేదని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో నన్ను ఎవరు పడేయరని పోయినది. కనుక కేర్లెస్నెస్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్, బ్యూటిఫుల్ థింగ్స్ చర్చ్ ఇస్ టీచింగ్. Either one of these causes us to fall into sin.
వి బ్రింగ్ ఇట్ అపాన్ అవర్ సెల్ఫ్ బై కేర్లెస్నెస్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. దానిలో ఇంకొక పాయింట్, వి ప్లే విత్, టేక్ ప్లెషర్ ఇన్ ఇట్ ఆర్ ఈల్డ్ టు ఇట్. బ్యూటిఫుల్. కుమారా, పామును చూసి పరిగెత్తినట్లుగా పరిగెత్తిపో. దాని దగ్గర వెళ్ళినా అది నీ కాలును చుట్టుకొను. డోంట్ ప్లే విత్ ద సిన్. పాపముతో ఆడుకోకూడదు. పాముతో ఆడుకోకూడదు. డోంట్ ప్లే, డోంట్ టేక్ ప్లెషర్ ఇన్ ఇట్ అండ్ డోంట్ ఈల్డ్ టు ఇట్. నీ దగ్గర పోవద్దు, ఆ వ్యక్తితో మాట్లాడవద్దు, ఆ కార్యంని చూడవద్దు. డోంట్ ప్లే. ఈరోజు పబ్జి ఏమేమో గేమ్స్ ఆడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఎక్కడ పోకూడదు అక్కడ పోయి చిక్కుకొని ఉంటున్నారు. దేన్ని చూడకూడదు చూసి అడిక్ట్గా మారిపోయారు. దేనిని త్రాగకూడదు త్రాగి అడిక్ట్గా మారిపోయారు. శ్రీసభ బోధిస్తుంది, వింటాం. మూడవది పాయింట్, God permits us to be tempted in order to let us obtain an eternal reward as he did with his faithful servants Tobit and Job. నీ ప్రామాణికంగా ఉన్నావా? ఎన్నో శోధనలు వచ్చినప్పుడు నీ దేవుని అంటిపెట్టుకుంటున్నావా? ఎన్నో నష్టం వేదన వచ్చినా కూడా దేవుని స్తుతించి ఆయన ఆరాధించుకుంటున్నావా? ఊరంతా ఎన్ని కష్టం వచ్చి కూడా ఈయన దేవుని నమ్ముతున్నాడు, ఈమె దేవుని నమ్ముతున్నది. ఇన్ని సంవత్సరం ఇన్ని కష్టం ఎదురు చూసి దొరకలేదు. ఆయనప్పుడు కూడా వీరు రెగ్యులర్గా గుడికి పోతున్నాడు, రెగ్యులర్గా దేవుని నమ్ముతున్నారు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించినట్లుగా స్తుతిస్తున్నారు. పెళ్ళి 8 సంవత్సరం పిల్లలు లేదంటా కూడా వీరు దేవుని మీద నమ్మకం కోల్పోవలేదు. బిజినెస్లో అన్నీ కూడా నష్టం కలిగినా కూడా వీరు దేవుని నమ్మటంని కోల్పోవట్లేదని హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం నుండి, అంజూరం చెట్టు ద్రాక్ష చెట్టు ఫలించకుండా పోయెను, మందులో ఆవులు లేకుండా పోయెను, పశువులు లేకుండా పోయెను, నేను మాత్రం దేవునిలో ఆనందిస్తాను. ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా బలం. I trust in the Lord who is my refuge. Praise the Lord. ఇట్లా ఒక వ్యక్తిలో ఉన్న నమ్మకమును, నిజాయితీమును, దేవుడి మీద ఉన్న ఆయన విశ్వాసమును తెలుసుకోవటానికి శోధింపబడుతున్నాం. అబ్రహాము తెలుసు కదా, పిల్లలు లేకుండా దేవుడు పిల్లలు ఇచ్చారు. ఆ కొడుకుని కూడా కానుకగా అడిగాడు. ఓకే. తోబిత్తుకి ఎన్నెన్ని శోధనలు, యోబుకు రాలేని శోధనలు ఉన్నాయా? వీళ్ళందరినీ కూడా దేవుడు శోధించిన తర్వాత అభిషేకించాడు. అబ్రహాం ఈ సంతతి ఆకాశ నక్షత్రం వలె ఉండును, సముద్రం ఇసుక వలె నీ పిల్లలు సంతతి ఉండును అని ఎప్పుడు ఆయన బలిగా తన కుమారుని సమర్పించుటకు కత్తిని పైకి లేపాడు. దేవుడు మనస్ఫూర్తిగా దీవించాడు. యోబుని దేవుడు 2 రెట్లుగా దీవించాడు. ముందిన కాలం కంటే అన్ని డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్. ఈవెన్ ఇన్ ద సింఫుల్ టెంప్టేషన్, ఈవెన్ ఇన్ ద సిక్నెస్, వెన్నెవర్ అన్నీ జరుగుతున్నప్పుడు మనం ప్రామాణికంగా ఉండిన ద సెకండ్ పార్ట్ విల్ బి అ బ్లెస్సింగ్, విల్ బి ద లైట్ పోస్ట్, విల్ బి ద విట్నెస్ టు క్రైస్ట్. విల్ సీ ఇన్ Tobit 12 verses 13 from 13 to 14, Job chapter 1 8 to 22, Job chapter 42 verse 12. తోబితు గ్రంథం 12వ అధ్యాయం 13 నుండి 14వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 22, 42వ అధ్యాయం 12వ వచనం. Very, very, very joyful message we are receiving today. If you are tempted, be careful. Touching the fire, be careful. It will harm you. Don't be overconfident. Don't be careless. అదే సమయం శోధన వచ్చినప్పుడు దేవుని శక్తితో ఎదిరించి
ఆయన గట్టిగా పట్టుకొని, ఆయన నన్ను చేయి విడువరు, ఏదో ఒక ముఖ్యమైన కార్యం కొరకు నేను శోధనకి గురి అయి ఉన్నాను, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామ స్తుతింపబడునుగా. కానీ ఎప్పుడు కూడా దేవునిలో మనం స్థిరముగా నిలబడినా దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని బలమైన ఆశీర్వాదం మన మీద, మన తరతరాలు మన పిల్లల మీద ఉండుమని శ్రీ సభ బోధిస్తుంది. టెంప్టేషన్ సర్వ్ టు కీప్ అస్ హంబుల్. అనదర్ బ్యూటిఫుల్. ఎంతగా ఒకరు శోధనకి గురి అవుతున్నారో వారు హంబుల్గా ఉంటారన్నమాట. బికాస్ ప్రతిరోజు నేను శోధనకి గురి అవుతున్నా, ఇంకా నేను మారవలసినది ఉన్నది, ఇంకా నేను చెయ్యవలసినది ఉన్నది. స్టిల్ ఐఎమ్ ఇంపర్ఫెక్ట్, ఐ కెనాట్ బి ప్రైడ్, సో ఐఎమ్ స్టిల్ హంబుల్. ఐఎమ్ అండర్స్టాండింగ్ అందరికి కూడా అర్థం చేసుకుంటున్నా. నాకు బలహీన ఉన్నట్లే వారు కూడా బలహీన ఉంది, నేను శోధింపబడినట్లే వారు కూడా శోధింపబడుతున్నారు. యేసుక్రీస్తు శోధింపబడ్డాడు కనుక శోధనలో మనకి ఎలా సహాయం చేయాలని ఆయనకు తెలుసు మాట. ఈ హెల్ప్స్ అస్ ఇన్ అవర్ టెంప్టేషన్ అని హీబ్రూలో రాయబడి ఉన్నది. Temptation serves to keep us humble. God permits all humankind to have temptations, but never temptations beyond their strength to resist. Beautiful. అందరినీ శోధిస్తారు అన్నమాట. రైస్లో ఎగ్జామ్ అందరికీ కదా, క్లాస్లో అందరికీ ఉంటుంది. అందరూ ఈ శోధనకి గురి అవుతారు. కానీ దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? నీ నిగ్రహ శక్తికి అధికంగా శోధింపబడటకు దేవుడు అనుమతించరు. God will not permit you to be tempted beyond your strength. దీనిని 1 కొరింథీయుల 10వ అధ్యాయం 13వ వచనం, 1 Corinthians chapter 10 verse 13 says, God will not permit you to be tempted beyond your strength. So whenever you are tempted, God knew how much you can bear, how much then you can proceed. Then he stops. Not only stops, he gives the power to bear and he shows the ways to escape. God is faithful and he will not let you be tested beyond your strength. 1 Corinthians chapter 10 verse 30. Down the fourth point, the stronger the temptation, the greater the grace God gives for its conquest. ఎంత పెద్ద శోధన ఉంటుందో దాన్ని జయించుటకు అంతకంటే పెద్ద కృపను దేవుడు మనకు దయచేస్తారు అన్నమాట. ఇట్స్ వెరీ ప్లెసెంట్, వెరీ వెరీ అనాయింటింగ్ వర్డ్. గోలియాతును జయించుటకు దావీదుకు తోడ్పడినది ఆయన భుజ బలం కాదు, దైవ బలం. సో టెంప్టేషన్స్ మే బి బిగ్గర్ for our physical eyes, but the grace of God is 100-fold bigger than the temptations. God's grace is going to help me to defeat the temptations and the devil, because I am not the one who is going to fight against the temptation and evil. It is God's grace is going to support me. The conquest by the saints of wicked temptations has made them greater saint. Praise the Lord. ఈ రోజు కూడా నిన్నటి రోజు పునీత అగుస్తినార్, St. Augustine's feast we celebrated yesterday. Greatest sinner became the greatest saint. There is possibility. పెద్ద పాపాత్ముడు గొప్ప పునీతుడుగా మారవచ్చు. దేవుడికి సాధ్యం. Christ himself was tempted by the devil to gluttony, to avarice and pride. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుండి 11వ వచనం వరకు యేసుక్రీస్తు 3 రకమైన శోధనలకు గురి అయ్యాడు. ఒకటి ఆహారం కొరకు, ఒకటి సిరి సంపత్తులు లోకం కూర్చి, మూడవది అధికారంని కూర్చి. ఇవి మూడిటిలో
మూడు వలన సైతాన్ యేసుని శోధించారు. అది తప్ప, అది పాపమా? కాదు. ఈ శోధన ముగించిన తర్వాత లూకా సువార్త 4:14 మీరు చూడవచ్చు. శోధన జయించిన తర్వాత పిదప పరిశుద్ధ ఆత్మ యేసుక్రీస్తుని అభిషేకించారన్నమాట. వన్స్ యూ ఓవర్కమ్ ద టెంప్టేషన్, యూ హ్యావ్ పవర్ ఓవర్ ద టెంప్టేషన్ అండ్ ద డెవిల్. Once I finished my MABL studies, I can argue and deliver the people who are blamed or who are accused. When I'm studying MPBS doctor, once I finished, I can operate and save the people from the dead. The same way, when I overcome the temptations by the power of God, I can deliver the people. I can bring the life into the life of the people. I can deliver them from the death. He wanted to show us that by resisting we may rise to greater love of God. 1 John chapter 2 verse 15-16. మనం దురాత్మను ఎదిరించటం వలన దేవుని మహిమను పొందుకుంటాం. చెయ్యను. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, మీకు అర్థమవుతుంది. భర్త ఇంటిలో లేదు. ఆ సమయమున భర్తకి స్నేహితుడు ఉంటాడుగా, ఆయన వచ్చాడన్నమాట. భార్య ఒంటరిగా ఉన్నప్పుడు భర్త డోర్ వెనక నుండి ఏం చేస్తాడని చూస్తున్నాడు. భార్య ఏం చేస్తుంది, ఈయన ఏం చెప్తాడని. కనుక ఈ స్నేహితుడు మాయ మాట చెప్తున్నారు మాట, ఎన్నెన్నో చెప్తున్నాడు. కానీ భార్య ఆయన మొగం మీద కొట్టి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నా భర్తకి స్నేహితుడు అన్నయ్య అని అనుకొని నేను నా ఇంటిలో అనుమతించావు. ఆయనకు కానీ నాకు కానీ దేవుడికి కానీ విరోధంగా తలంపులో కూడా నీ తప్పును ఆలోచించు, గెట్ అవుట్ అని పంపించినప్పుడు ఆయన పోయాడు. అప్పుడు భర్త ఎంత ప్రేమిస్తారు భార్యను, ఎంత గౌరవించారు. ప్రాణం ఉన్నంత వరకు ఆమెను ప్రేమిస్తారుగా, ఎంత గొప్పగా. అదే విధముగా శోధన వస్తున్నప్పుడు నీ ఎలా ప్రవేశిస్తావు, దాన్ని ఎలా ఎదుర్కొంటున్నావని దేవుడు చూస్తాడు మాట. నీ మాత్రం యేసయ్యలాగా, ఆయనలాగా నేను నీకు ఒప్పుకొను, నీ మాటను వినను, వెళ్ళిపో అని నేను వెళ్ళగొడుతున్నప్పుడు దేవుడు నీకు శక్తి ఇస్తాడు. బంగారముతో తన భార్యను ఆయన అలంకరిస్తాడు. ఇంత గొప్ప నమ్మదగిన భార్యకి తన పేరున్న ఆస్తి అన్ని కూడా రాసి ఇచ్చినట్లు దేవుడు మీకు కూడా తన ఐశ్వర్యమును, పరలోక జ్ఞానమును, దైవశక్తిని మీకు ప్రసాదించి గొప్ప స్నేహితుడిగా మారి నిన్ను తనతో ఉంచుకుంటారు. నీ ద్వారా గొప్ప కార్యమును దేవుడు చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 6 క్వశ్చన్స్ గురించి ఒక్కసారి చెప్తాం, వినండి. వాట్ ఈస్ ద డెవిల్? What does the Old Testament teach us about the devils? What does the New Testament teach us about the devils? What does the church teach us about the devils? What is the chief way in which the fallen angels try to harm them? Finally, do all temptation come from the fallen angels? ఇట్లా ఈ 6 ప్రశ్నల ద్వారా శ్రీ సభ ఎంత క్లియర్గా, ఎంత లోతుగా మనకు దెయ్యములను కూర్చిన జ్ఞానమును మనకు బోధిస్తున్నది. ఈ క్లాస్ దేనికంటే దెయ్యంని కూర్చి భయపడట్టుకు కాదు. ఈ క్లాసును వింటున్న అందరికీ దెయ్యం మీద ఉన్న భయం పోయి ఉండవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా అది ఏమీ చేయలేదు. నా మీద అది ఎప్పుడు అధికారంతో ఉంటుంది? నేను పిలుస్తున్నప్పుడే. లేదంటే అది కట్టపడిన ఒక కుక్కలాగా అక్కడ ఉండవలసినదే. హల్లెలూయా. దేవుడు కొన్ని సమయం అనుమతిస్తారు. దేవుడు కొన్ని సమయం అనుమతిస్తున్నారు. తాకటకో, శోధన ఎంచుటకో, దేనికి? నీ పడిపోవటకు కాదు, నిన్ను తన మహిమతో నింపుటకు, నీలో ఉన్న గొప్పతనమును బయటికి తీసుకొని రావటకు. యోబు వలె, తోబితు వలె కొన్ని సమయం చాలా రోజులు శోధింపబడవచ్చు. కానీ మహిమగల తన శక్తితో నిన్ను నింపటకు, గౌరవించుటకు ఆ శోధన దేవుడు వాడుకుంటారన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో Satan has no power, but it tempts us to sin.
Its duty to separate us from the Lord through the temptation. So temptation itself is not a sin. కనుక ఈ శోధనను తెచ్చిన ఆయనను, ఆ దెయ్యములను నేను దైవశక్తితో ఎదిరించి, దేవా నాకు తోడ్పడమని దైవ మహిమతో నేను ఎదుర్కొంటున్నప్పుడు అది పారిపోతుంది అని పేతురు గారు మనకు శ్రీ సభకు మొదటి పోపుగా వచ్చిన వాడు ఈరోజు బోధిస్తున్నాడు. భయం ఎందుకు, దిగులెందుకు? 20వ చాప్టర్లో మనం ఏంజల్స్ కూర్చుని చెప్పినాం, ఈ దెయ్యంలో ఉన్న శోధిస్తున్నా అంటే దేవదూతలు మనం కాపాడేట్టుకు మన కొరకు ప్రార్థన చేయడం పక్కనే ఉన్నాడు. భయపడకండి. ఇంగ్లీష్ చెప్పినాను, ఇప్పుడు తెలుగులో ఈ 6 టాపిక్స్ని చెప్తాను, సరి చేసుకోండి. దెయ్యం అంటే ఏమిటి? పాత నిబంధన దెయ్యంని కూర్చి ఏం పలుకుతున్నది? నూతన నిబంధన దెయ్యములను కూర్చి ఏం పలుకుతుంది? చర్చ్, మన శ్రీ సభ దెయ్యములను కూర్చి మనకి ఏం బోధిస్తున్నది? ఈ దెయ్యములు, ఈ పడిపోయిన దెయ్యములు ఏ విధముగా నన్ను గాయపరుస్తున్నాయి? అన్ని శోధనలు ఈ పడిపోయిన దెయ్యం నుండే వస్తున్నాయా? ఇది 6 కార్యం. ప్రైజ్ ది లార్డ్. I feel so happy that my knowledge has increased now about the demons, about the devils. Now I hope you also feel very happy to know about the devils, and now you have the certain ideas that how God's power, God is so powerful, how the limited devil having very less power so far is frightening me. Hallelujah. దైవ జనులారా, ఆనందిస్తుంది. మీరు కూడా దేవునిలో ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకనగా దైవ శక్తిని కూర్చి, దైవశక్తి ముందు సైతానుకున్న శక్తిని కూర్చి, ఆయన దేవుడు అనుమతి లేకుండా ఏమి చేయలేదని శోధిస్తారు అని. కానీ మన పాపం పడిపోకుండా, శోధనలు పడిపోకుండా, కేర్లెస్గా ఉండకుండా, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకుండా ఎదిరిస్తున్నప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోతారని ఈ రహస్యం ఈరోజు మనకు నేర్పించాడు. కనుక ఇది గొప్ప సందేశం, ఇది అందరికీ బోధింపబడాలి. కనుక దీనిని కాపీ చేసి దీన్ని షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఎవరెవరైతే మీకు డౌన్లోడ్ చేయటం వచ్చో డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టండి. యూట్యూబ్లో చూస్తున్న వారు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో లైవ్గా పెట్టాలంటే 1000 మంది సబ్స్క్రైబ్స్ కావాలి. కనుక ఈ బైబిల్ క్లాస్లో పాల్గొనిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని, మీరందరూ కూడా సువార్త బోధకుడుగా మారాలని, దైవశక్తితో నింపబడి దైవరాజ్యమును స్థాపిస్తున్న పునీతులతో కలిసి మీరు కూడా భూమిలో పని చేయాలని పేరుగా కథోలిక సంఘం పేరిటన పవిత్రాత్మ సభ తరపున పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం నుండి దీవెనలు, మహిమలు, ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. You are most welcome. For further clarification through the Google Pay number 9553067103. You can see this number also on the screen. God bless you all.